హైదరాబాద్ కూడా ఈ విధంగా విస్తరించడానికి కారణం మీరు అన్నట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, రియల్ ఎస్టేట్ ఆటోమేటిక్. కానీ ఎందుకో 1 ఇయర్ నుంచి కాస్త డల్గా ఉంది. ఇప్పుడు కూడా కొంతమంది అడ్వాన్స్ ఇచ్చి వెనక్కి తీసుకుంటున్నారు బిల్డర్స్ దగ్గర నుంచి అని చెప్పి వినిపిస్తుంది మాట. ఎంతవరకు నిజం అది? అది కరెక్టేనండి. ఒక భయం వస్తుంది కదా యాక్చువల్గా. రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే ఈ భయం అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది మార్కెట్ మీద? కొంతవరకే చూపిస్తుంది, తర్వాత ఏముండదు. బట్ స్టార్టింగ్లో ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు మేమే చూస్తుంటాం కదా, ఒక మంచి ప్లాట్ ఉంది, హైవే మీద ఉంది, రేట్ తక్కువ, బాగుంది, నాకు డబ్బులు వస్తుంది, తక్కువ రేటుకి ఇస్తాను, వాస్తుపరంగా అంతా బాగుంది, దాని పక్కనే 2-3 సమాధులు ఉన్నాయనుకోండి, అంటే చిన్నదే, అది ఇగ్నోరబులే, ఇంకొనరు, సెంటిమెంట్, అది సెంటిమెంట్. అలానే బిల్డింగ్ చాలా బాగుంది, ఎవ్రీథింగ్ సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది, మొత్తం బాగుంది, రేట్ కూడా తక్కువకి వస్తుంది, బ్యాంక్ లోన్ అన్నీ వస్తున్నాయి, చిన్న వీధుసులు ఉంది, కొనరు, వాస్తు వృద్ధి ముందు కొనరు. అంటే ఒక చిన్న ఇది చాలన్నమాట. అలానే ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు భయపడుతున్నారు యాక్చువల్గా. సో ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు అనేది, దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం వెబ్సైట్ ఒకటి ఉంది, www.lakes.hmda.gov.in. దాంట్లో మీకు అన్ని లేక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఫైండ్ అని ఉంటుంది, దాని మీద కంట్రోల్ F అని కొడితే ఫైండ్ లొకేషన్స్ చూసి మీరు దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏ లొకేషన్, ఏ చెరువు అయితే, ఏ ఏరియాలో అయితే చూస్తున్నారో ఆ ఏరియా క్లిక్ చేస్తే అక్కడ ఉన్న చెరువులు కనిపిస్తాయి. చెరువులతో పాటు 2, ఒక బ్లూ లైన్ ఒకటి, రెడ్ లైన్ ఒకటి కనిపిస్తుంది. బ్లూ లైన్ అనేది బఫర్ జోన్ కింద చూపిస్తుంది, రెడ్ లైన్ అనేది క్యాస్టల్ జోన్ కింద చూపిస్తుంది, అంటే బఫర్ నెక్స్ట్ జోన్ అనమాట. సో ఇవి చూపిస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవాలంటే, దీన్ని మీరు డాటా తీసుకుని ఈ సర్వే నెంబర్స్ వెరిఫై చేసుకోవాలంటే ధరణి పోర్టల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్కి వెళ్ళేసి అక్కడి నుంచి మనం ఈ డీటెయిల్స్ అని ఇస్తే అక్కడ కూడా కెరెస్ట్రియల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ మ్యాప్స్ ఓపెన్ అవుతాయి, దాంట్లో సర్వే నెంబర్స్ అన్ని చూసుకోవచ్చు. ఇది చిన్న ఇది యాక్చువల్గా వెరిఫికేషన్, దట్స్ బిఫోర్ దట్. అంతేగాని దానికి భయపడాల్సింది అయితే ఎట్టి పరిస్థితులు. ఒక చిన్న సొల్యూషన్ ఉన్న దాన్ని పక్కన పెట్టేసి రియల్ ఎస్టేట్ పడిపోయింది మేము తీసుకోలేము అంటాం అనేది అది కూడా కరెక్ట్ కాదు. అది బయ్యర్స్కి లాసే, బిల్డర్ కూడా లాస్. మీ దృష్టిలో మార్కెట్ ఎలా ఉంది ప్రెసెంట్? మార్కెట్ అయితే రిజిస్ట్రేషన్ కావచ్చు, చుట్టుపక్కల మొత్తం ఎలా జరుగుతుంది? యాక్చువల్గా చెప్పాలంటే అందరూ 2 రకాలు ఉన్నాయండి దీంట్లో. మనం ఎప్పుడైతే స్టార్టింగ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు నుంచి, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ మారిపోవటం, మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్స్, మళ్ళీ గవర్నమెంట్ మారిపోవటం, కొత్త గవర్నమెంట్ రాగానే ఇక్కడ కొంచెం కదలికలు, ఐ మీన్ టు సే కొత్త గవర్నమెంట్ మీద జనాలకి దృష్టి ఉంది, నెక్స్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ అనేది. మెయిన్ ఇదేంటంటే హైదరాబాద్ ఇన్వెస్టర్స్ మార్కెట్. ఇన్వెస్టర్స్ ఇప్పుడు 70%. ఇన్వెస్టర్స్ అంటే ఎండ్ యూజర్స్ ఉంటారు, నాకు ఇల్లు కావాలి కొనుక్కుంటా, రేట్లతో సంబంధం లేదు, నాకు ఈ ఇల్లు నచ్చింది, నా పిల్లలు ఇక్కడ చదువుకుంటారు, నాకు ఇక్కడ జాబ్ ఉంది, నాకు కంఫర్ట్ ఉంది, నేను కొనుక్కుంటా. ఈ ఎండ్ యూజర్స్ వీళ్ళకి ఇవన్నీ ఆలోచించరు ఎండ్ యూజర్స్. అదే వీళ్ళు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, నేను ఇక్కడ ఒక ₹1,00,00,000 పెడితే నాకు 1 ఇయర్కి ఎంత వస్తుంది, 2 ఇయర్స్, ఈ బ్యాచ్ ఎక్కువ మంది ఉన్నారనమాట. సో వీళ్ళు ఏంటంటే ప్రతిదిగా మేము ఇన్వెస్ట్ చేస్తే వస్తుందా రాదనేది చెక్ చేస్తూ ఉంటారు. దే ఆర్ ద గేమ్ చేంజర్ ఇంకా చెప్పాలంటే. అంటే వీళ్ళు కనుక ఎక్కువ బాగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ ఒక రేంజ్కి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళు కనుక ఇట్లాంటి భయాలు ఆగిపోతే మళ్ళీ ఆగుతూ ఉంటుంది అనమాట. జరిగింది ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జివో ట్రిపుల్లోను తీయమని చెప్పడం ఒకటి, తర్వాత ఏమో మెట్రో కొంచెం చేంజెస్ చేయడం, ఫార్మసిటీ షిఫ్టింగ్, దీంతో మళ్ళీ జనాలు కొంచెం ఆలోచనలో పడ్డారు వాట్ హ్యాపెండ్ అని. తర్వాత ఇమీడియట్గా సీఎం దృష్టికి తీసుకెళ్తే ఆయన మళ్ళీ లేదు హైదరాబాద్ని నాకు ఐమ్ ద రియల్టర్ ఓన్లీ, హైదరాబాద్ని ఒక రేంజ్కి తీసుకెళ్తామని చెప్పేసి ఇమీడియట్గా ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించిన ఆగిపోయిన పనులు స్టార్ట్ చేయడము, తర్వాత ఏమో సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకుని కొన్ని హైవేస్ పెండింగ్ అనేవి శాంక్షన్ చేసుకుంటాం. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. బాంబే హైవే ఒకటి, బెంగళూరు. ఎందుకు స్ప్రెడ్ అవ్వట్లేదు మార్కెట్లో జరుగుతున్న వర్క్స్? మీరు అన్నట్టు ట్రిపుల్ సంబంధించి వర్క్స్ కావచ్చు, అంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల కావచ్చు, ఇది ఎందుకు హైలైట్ అవ్వట్లేదు? అదేముందంటే జనరల్గా చెడు అట్రాక్ట్ చేస్తుంది జనాన్ని ఎప్పుడైనా టక్కని, అందుకే అటువైపు వెళ్ళిపోతారు అనమాట. దట్ ఈస్ వాట్. అది తాత్కాలికంగానే ఉంటుంది, ఎక్కువగా కాలం అయితే ఉండదు. ఆబ్వియస్లీ మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇవి అట్రాక్ట్ అయిపోతాయి, దాని మీదకి వెళ్ళిపోతాం అనమాట. సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది, చాలా చూపిస్తుంది. సోషల్ మీడియా ఇస్ రూలింగ్ నౌ ఏ డేస్. పీపుల్ ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ సోషల్ మీడియా ఆఫ్టర్ ద జాబ్ టైం తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలోనే టైం. ఈవెన్ నా డ్రైవర్ కింద ఉన్నాడు, ఇప్పుడు మీరు చూడండి అదే దాంట్లో ఉంటుంది, దేర్ ఈజ్ నో ఎనీ అదర్ వర్క్ అనమాట. దట్ ఈస్ ఎవ్రీబడి నేర్చుకోవట్లేదు ఎవరు అంతే. పిల్లలు కూడా అంతే, ఇప్పుడు చదువుకోవాలి, ఈరోజు ఏమవుతుంది, రేపు ఈ సబ్జెక్ట్ ఉన్నాయి, రేపు ఈ సబ్మిట్ చేయండి అని పిల్లలకి ఫోన్లో పంపించగానే, పిల్లలు తీయగానే ఇంక ఇన్స్టా వెళ్తుంది బై డిఫాల్ట్. ఇక అసలు ఫోన్ పట్టుకునేది దాంట్లో ఏముంది కంటెంట్ చూసుకుని రాసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. తీయగానే ఆల్రెడీ పాపప్స్ వచ్చి ఉంటాయి అనమాట, అవి దాంట్లో టైం వెళ్ళిపోతుంది.
సో సోషల్ మీడియా ఇస్ రూలింగ్ రైట్ ఎనీథింగ్ రైట్ నౌ. సో దట్ ఈస్ ద ఆ ఇంపాక్ట్ కొంత ఉంది. అందుకే మీలాంటి వాళ్ళు కొంచెం విజ్ఞత కలిగిన రియలేటర్తో కూర్చోబెట్టి ఎక్కువగా ప్రమోట్ చేసేస్తే ఇవన్నీ నలిఫై అయిపోతాయి. అది అసలు వాస్తవం ఏం జరుగుతుంది ఇది మార్కెట్లో? ఇది సూక్ష్మంగా అయితే ఇది స్థూలంగా మనం ఎలా స్టడీ చేయాలి ఈ కంపేర్ విత్ హైదరాబాద్లో ఈ రోజు కూడాను రియల్ ఎస్టేట్ కంపేర్ టు ఆల్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా, హైదరాబాద్ ఈజ్ వండర్ఫుల్. హిస్టరీ టెల్లింగ్ దట్ బెంగళూరు ఉంటుంది ఫస్ట్ ప్లేస్, సెకండ్ వేరే వేరే ప్లేస్ ఉండేది పూణే. ఇప్పుడు ఇప్పుడు అన్నీ పోయి హైదరాబాద్ బికమ్ నెంబర్ 1. చూడండి లాస్ట్ అన్రాక్ స్టడీస్ కానీ జేఎల్ఎల్ స్టడీస్ కానీ మనం తీస్తే ఇక్కడ 2019 నుంచి 2024 స్టడీస్ అదే మనకి గణనీయంగా రేట్లు పెరిగినాయి. ఇక్కడ సప్లై కూడా పెరిగింది, బయర్స్ కూడా కొన్నారు, ఆఫీసెస్ స్పేసెస్ పెరిగినాయి. అంటే బెంగళూరు బికమ్ సెకండ్ ప్లేస్. మనది రేట్ల విషయంలో ఒక 2 ఇయర్స్లోనే 89% పెరిగిపోయింది. అక్కడ 54% ఉంది పెరుగుదల. అట్లనే జాబ్స్, అట్లనే ఈ మనం రెంటల్ వాల్యూస్ విషయంలో కూడా ఇప్పుడు రెంటల్ వాల్యూ హైదరాబాద్ కూడా పెరుగుతూ వస్తుంది, ఇంతకుముందు అది లేదు. సో ఇట్లాగా అబ్జర్వ్ అవుతూ వస్తుంది రియల్ ఎస్టేట్ మార్కెట్. అంటే మీరు నిజంగా కనుక స్థూలంగా అంటే అలా కనుక స్టడీ చేస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇవన్నీ చిన్న పట్టించుకోం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్టున్నాను. మనం ఒక 5th ఫ్లోర్ నుంచి కింద చూస్తున్నాం అనుకోండి, సపోజ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఏదన్నా యాక్సిడెంట్ జరిగే ముందు ఒక 2 వెహికల్స్ కొలడే ముందు ఫస్ట్ మనకి తెలిసిపోతుంది గుద్దుకుంటాయని చెప్పి. విల్ కమ్ టు దట్ ఈస్ ద స్థూలంగా ఆలోచించడం అంటే అదనమాట. విల్ కమ్ టు నో వాట్ హ్యాపెన్ ఇమీడియట్గా. అదే ఆ వెహికల్స్ పక్క నుంచి బైక్ మీద వెళ్ళేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, లేకపోతే సైకిల్స్ మీద వెళ్ళేవాళ్ళకి అర్థం కాదండి. అది దే డోంట్ అండర్స్టాండ్ అనమాట. సో ఇది సూక్ష్మం. యాక్చువల్గా అయితే మనం అలా స్థూలంగా చూసుకోవాలి వాట్ ఈస్ హ్యాపెనింగ్ మార్కెట్ అనేది. అంటే ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అట్లనే ఇళ్ళ రేట్లు ఎలా పెరుగుతూ వస్తున్నాయి, ఇవన్నీ దీన్ని కనుక ఆలోచిస్తే ఈ మార్కెట్తో మనకి ఇది ఉండదు. ఈ రోజు కూడా అనండి ఎన్ని ఉన్నా కూడా ఈ రోజు కూడా ఇన్వెస్ట్ చేయాలంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. నువ్వు డబ్బులు సంవత్సరం క్రితం నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం, రేపు ఇన్వెస్ట్ చేద్దాం, చూద్దాం అని వెయిటింగ్లో ఉన్నాడు, కోట్ల రూపాయలు పెట్టుకుని అలా కూర్చున్న వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 years నుంచి అంతే ఉన్నారు. దే డోంట్ ఇన్వెస్ట్. అలా అని చెప్పేసి లాస్ట్ ఇయర్కి ఒక 13% నుంచి 15% గ్రోత్ అయితే వచ్చింది, పెరిగింది. మనకి రిజిస్ట్రేషన్స్ డాటా తీసుకుంటే తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఈ మార్చ్ ఏప్రిల్ మే జూన్లో ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఈ సంవత్సరం ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి అలా చూసుకున్నా. రేట్లు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా చూసుకున్నా అంటే 15 to 18% అయితే పెరిగింది. అంటే ఈ 1 year బ్యాక్ ఇఫ్ దే ఇన్వెస్ట్, కొంచెం ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేస్తే ఒక 15% వచ్చినట్టే కదండి. 1 కోటి రూపాయలకి 15 లక్షలు వచ్చినట్టు ఇట్స్ నాట్ ఏ స్మాల్ డీల్ కదా. సో చాలామంది ఇలా స్టక్ అవుతున్నారు, కానీ అది ఇట్స్ నాట్ కరెక్ట్. రియల్ ఎస్టేట్ ఇస్ వండర్ఫుల్ హియర్. ఇక్కడ ఎప్పుడు ఆగదు. ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది. బట్ అవన్నీ చిన్నవే అనమాట. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ ఒక సంస్కరణలేనండి మొత్తం. దిస్ ఇస్ ఒక సంస్కరణ అంటే ఒక గొప్ప మార్పు కింద మనం కన్సిడర్ చేసుకుని ముందుకెళ్ళాలి. సార్, మన ఛానల్ ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఫాలో అవుతూ ఉంటారు. ఎన్ఆర్ఐలు ఇప్పుడు కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలుకి? ఇన్వెస్ట్ చేస్తే రైట్ టైం అయినా? అప్రిషియేషన్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? గతంలో అడపదడప వచ్చేవాళ్ళు, చూసుకునే వాళ్ళు, పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా అటుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క అమరావతి, మరోపక్క హైదరాబాద్, మరోపక్క హైదరాబాద్ తీసుకుని వచ్చారు. ముఖ్యమంత్రి గారు 4th city అని చెప్పి ఆయన ముందుకు వెళ్తున్నారు. RRR చుట్టూ మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ మొత్తం బయటపడాలంటే మీరు ఇచ్చే సలహా? సింపుల్ అండి. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కువగా మన రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇక్కడ కంటే కూడా అమెరికాలో ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో కానీ ఇతర దేశాలు ఎక్కువగా ఉన్నారు. మనకంటే ఎక్కువ స్టడీ చేసేది కూడా వాళ్ళే. ఇంకా అది లక్వాన్లోకి తెలియదు, కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ బాగా చదువుకునే వెళ్తారు కాబట్టి చాలా అనాలిసిస్ చేస్తారు. ప్రతి విషయంలో చాలా మైక్రో లెవెల్ మ్యాక్సిమం అన్నీ చేస్తారు. ఇది ఎక్కువగా చూసినప్పుడు ఇప్పుడు హైదరాబాద్ గురించి ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు ఇంకోటి చెప్తారు, ఒకళ్ళు వాళ్ళ బాధలు చెప్తారు, గవర్నమెంట్ ఏమో అది చెప్తుంది. ఇవన్నీ వింటే రియల్లీ కన్ఫ్యూజ్. వాళ్ళు ఇక్కడ ఉంటే వాస్తవిక పరిస్థితి తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళకి ఈ న్యూస్ ఛానల్స్, పేపర్ చదివేసి భయపడటం అనేది ఇంకా అది కామన్ థింగ్ అనమాట. దే ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ అబౌట్ ఇట్, బట్ దే నీడ్ నాట్ ఎఫ్రైడ్. భయపడాల్సిన అవసరమే లేదు. యాక్చువల్గా నేను ఎప్పుడేం చెప్తాను కదా, ఇవి కాదు స్టడీ చేయాల్సింది మనం. మార్కెట్ ఎలా ఉంది, ఎన్ని కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, తర్వాత గ్రోత్ ఎలా ఉంది, కంపెనీస్ ఎలా వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తుంది, అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వస్తుంది, ఒక 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, 10 ఏళ్ల క్రితం ఎలా ఉంది, రాబోయే 5 ఏళ్ళు ఎలా ఉంటుంది, రాబోయే 10 ఏళ్ళలో ఎలా ఉండబోతుంది. ఇవి కనుక ఆలోచిస్తే మాత్రం దే డెఫినెట్లీ దే విల్ కమ్ అవుట్ అనమాట. నా సిన్సియర్ సజెషన్, నీడ్ నాట్ టు గెట్ ఎనీ కన్ఫ్యూజన్. యాక్చువల్ నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. ఇప్పుడు హైడ్రా కూడా ఉంది కాబట్టి కొనుక్కునేటప్పుడు నేను ఇప్పుడు చెప్పాను కదా, HMD లేక్స్ ఇలాంటి వెబ్సైట్స్ చూసుకొని జాగ్రత్తలు చూసుకొని మనం వెళ్ళి
హ్యాపీగా వాళ్ళతో డాక్యుమెంటేషన్ చూసుకుని కొనొచ్చు అనమాట చక్కగా బయ్యర్ టైమా సెల్లర్ టైమా? ఎప్పుడైతే మార్కెట్ సరిగా నడవదో అప్పుడు బయ్యర్ టైం అవుతుంది. దే ఆర్ ది బిగ్ విన్నర్ అవుతారు యాక్చువల్గా. మీకు చూసారా 2008లో రిసెషన్ వచ్చిన తర్వాత మార్కెట్ పడిపోయింది ఇండియా మన హైదరాబాద్లో. తర్వాత 2012-13లో మన తెలంగాణ ఇష్యూస్ వల్ల, అట్లానే 2016లో నోట్ బంద్ వల్ల, దీనివల్ల బాగా గణనీయంగా పడిపోయిన మార్కెట్ 2018లో కొంచెం ఇంకా విసిగిపోయిన వాళ్ళు 18 నుంచి కొంచెం ఇన్వెస్టర్స్ బయటకు వచ్చి ఇన్వెస్ట్మెంట్, అప్పుడు మార్కెట్ లేదు బట్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే దే ఆర్ ద డేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకేం చేస్తాం పదా తీసుకుందాం పడి ఉంటుందని. అట్లా 2018 నుంచి 2019 ఎండింగ్ వరకు జనాలు బయర్స్ మార్కెట్ ఫ్రమ్ ద బిగినింగ్, దట్ ఈస్ బయర్స్ మార్కెట్. ఎక్కువ లాభపడింది కూడా అదే టైం అంటారు. ఎక్కువ లాభపడింది వాళ్ళే అనమాట 2009. దట్ ఇనిషియేషన్ ఎవరైతే తీసుకుంటారో బయర్స్, దెన్ దే విల్ బి గేమ్ చేంజర్ అనమాట. దట్ లైక్ గో ఎనీథింగ్ అనమాట అది విషయం.